వెల్కమ్ టు డిజి లోన్స్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు సునీల్ గారు. హలో సార్. హలో మోహన్ గారు. సార్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? మీరు అడిగే ప్రశ్నలోనే జవాబు ఉందండి. ఓకే. ఇన్ అష్యూరెన్స్ అంటే నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను అని అర్థం. ఓకే. దాన్ని ఇన్సూరెన్స్ అంటారండి. ఓకే. ఇన్సూరెన్స్లో నార్మల్గా ఎన్ని రకాలు ఉంది సార్? ఇన్సూరెన్స్లో మీకు రకాలకు వచ్చేసరికి లైఫ్ అండి, ఓకే, అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అంటారండి. ఓకే. లైఫ్లోకి వచ్చేసరికి మన హ్యూమన్కి సంబంధించింది, ఓకే, ప్లస్ సేవింగ్స్కి సంబంధించింది, ప్లస్ మన మెడికల్ బెనిఫిట్స్ అనేది లైఫ్లోకి వస్తుందండి. ఓకే. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అంటే మీకు మోటార్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లోన్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే ట్రావెల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఆర్టికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ జనరల్ ఇన్సూరెన్స్లోకి వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు నార్మల్గా చూసుకున్నారనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకున్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చచ్చిపోతే డబ్బులు వస్తాయి అనే భావనలో చాలామంది ఉండేవారు. కరోనా వచ్చి అందరికీ నేర్పించింది ఏంటంటే, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మెడికల్గా బెనిఫిట్ అవుతుంది, మనకంటూ ఒక మెడికల్ బెనిఫిట్ ఉంటుంది అనే ఒక అవగాహన, ఒక వైబ్రల్ తెప్పించింది. దానివల్ల అందరికీ తెలుసుకున్నది కూడా ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గుండెపోటు వస్తే తీసుకెళ్తే హాస్పిటల్లో ఆస్తులు అమ్ముకోవాలి అన్న ఆలోచన ఉండేది. లేదా మన టైఫాయిడ్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇట్లాంటి ఫీవర్స్ వస్తేనే భయపడేవాళ్ళు. లేదా ఏదైనా ఎవరికైనా బేబీ బార్న్కి వెళ్ళినా కూడా కొన్ని లక్షలు ఖర్చు అయ్యేయండి. సో ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళకి అష్యూరెన్స్ ఉన్నది ఏంటంటే, ఎంతైతే మనం సమ్మన్ షూట్ చేసుకుంటామో అంతవరకు సమ్మన్ షూట్కి దాని పర్టికులర్ ట్రీట్మెంట్స్కి ఖర్చు పెట్టుకోవడానికి, సేఫ్గా ఉండటానికి అది బెనిఫిట్స్ అవుతున్నాయండి. ఇది మన హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించింది. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి మీకు సేవింగ్స్ కింద అవుతుందండి. ఇంతకుముందు ఏంది, చచ్చిపోతే డబ్బులు వస్తాయంట, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయితే డబ్బులు వస్తాయంట అని. అది కాదండి. యాక్చువల్లీ మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా లంసమ్ అమౌంట్స్ వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా మనకి మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ టైప్స్ ఉన్నాయండి. యూలిప్స్ అంటున్నాము. యూలిప్స్లో ఏంటంటే మార్కెట్లో మన ఫండ్స్ పెడతారు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు, మనం దాన్ని స్విచ్ కూడా చేసుకోవచ్చు. సేఫ్ మోడ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఈక్విటీస్లో పెట్టచ్చు, లేకపోతే బ్యాలెన్స్ మోడ్లో పెట్టచ్చు. అంటే గవర్నమెంట్ బాడీస్లో ఒక 50%, షేర్ మార్కెట్స్లో ఒక 50%, అలా యూలిప్లో పెట్టచ్చు. ట్రెడిషనల్స్ ఉన్నాయి, లైక్ లైఫ్ ఇన్సూరెన్స్లో ట్రెడిషనల్స్ అనేసరికి ఎండోమెంట్ ప్లాన్ ఒకటి ఉంటుంది, మనీ బ్యాక్ ప్లాన్ ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ గురించి అన్ని లోన్స్ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక పార్ట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ ఏజ్ పర్సన్ అంటే అట్ ద కరెక్ట్ 23-24లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి ఆయన సేవింగ్స్ ఇన్సూరెన్స్ చేసుకున్నాడు అనుకోండి, యూ విల్ బి బెనిఫిటెడ్ లాస్ట్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్లో ఆయన ఏజ్ తక్కువ ఉన్నప్పుడు సమ్మన్ షుడ్ ఎక్కువ పెట్టుకుని దానికి ఒక 50 ఇయర్స్కో 25 ఇయర్స్కో ఆయన ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి, ఆయన రిటైర్మెంట్కి ఆ ఎండోమెంట్ ప్లాన్ అనేది డబల్ అమౌంట్ వచ్చింది. ఆ డబల్ అమౌంట్ అనేది ఒక రిటైర్మెంట్ బెనిఫిట్గా వచ్చింది. లేదు అదే అమౌంట్ని మనీ బ్యాక్గా తీసుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ బ్యాక్గా తీసుకున్నాడు, ఒక 1 crore పాలసీ తీసుకున్నాడు, ఎవ్రీ 5 ఇయర్స్కి రిటర్న్స్ అడిగాడు. ఎవ్రీ 5 ఇయర్స్ కంటే 20% ఆఫ్ ద పాలసీ ఇస్తారు. అంటే 20 lakhs ఇచ్చి లాస్ట్లో యూ విల్ బి గెటింగ్ అబౌట్ ఆఫ్టర్ 20 years యూ విల్ గెట్ అబౌట్ 40%. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 ఇయర్స్కి చెప్తున్నాను. కరెక్ట్ 5 years అంటే 24లో ఆయన జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 26 మ్యారేజ్ అయింది, 27 or 28 బేబీ బార్న్ అయింది, ఆయనకు లంసమ్ అమౌంట్ ఒక 20 lakhs వచ్చి ఉంటాయి. ఆ 20 lakhs ఆయనకు బెనిఫిట్ ఏంటంటే పిల్లల చదువులకి 10th class వరకు అనేది ఒక బెనిఫిట్గా పెట్టుకుంటాడు. నెక్స్ట్ 5 yearsకి వచ్చేసరికి 20 lakhs వచ్చినాయి అనుకోండి, ఆ 20 lakhs అనేది నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా కానివ్వండి, అడిషనల్ సపోర్ట్గా ఉండిపోతుంది. సో ఇట్లా సేవింగ్స్ ప్లానింగ్ కూడా చేసుకుంటారండి. కొంతమంది ఎలా ఉంటారంటే డైరెక్ట్ ఎండోమెంట్ ప్లానింగ్ పెట్టుకుంటారు. ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ నాకు ఐ హెస్ టు గెట్ రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నట్టుగా, దాన్ని పెన్షన్ ప్లాన్ అంటారు.
కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్లీ నాకు టోటల్ అమౌంట్ కావాలి, నేను ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత నా అకౌంట్లో కొద్దిగా లంసమ్ అమౌంట్ అంటూ ఉండాలి, నాకంటూ ఒక సేఫ్ గార్డ్ ఉండాలని ప్లానింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటారు. ఒక సర్టన్ ఏజ్ వరకు తీసుకుంటారు, రిటైర్మెంట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ప్లానింగ్ చేసుకుని దాని తగ్గట్టుగా పెట్టుకుంటారండి. అండ్ ఇన్సూరెన్స్ దాంట్లో కూడా ఒక బెనిఫిట్ ఉందండి. యూ కెన్ టేక్ లోన్ ఆన్ ఇన్సూరెన్స్ బాండ్, ఎంతైతే అమౌంట్ పే చేశారో దాని మీద 60% యూ కెన్ టేక్ యాజ్ ఎ లోన్ విత్ ద లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. సో అది కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఇది ఒక పార్ట్ అండి. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే అండి, దే విల్ గో ఫర్ ఎ ఫ్యూచర్ ప్లాన్. పిల్లలు పుట్టంగానే సపోజ్ ఆడపిల్ల పుట్టింది, ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటారు. సర్టన్ ఏజ్ రాగానే ఇంత లంసమ్ అమౌంట్ రావాలి, సర్టన్ ఏజ్ రాగానే ఆ అమ్మాయి పెళ్ళికి కావాలి, సర్టన్ ఏజ్ కాగానే అమ్మాయి దీనికి కావాలి, అంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్ ప్రకారంగా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయండి. ఫర్ జనరల్లోకి వచ్చేసరికి ఇవాళ రేపు మీకు తెలుస్తూనే ఉంది, ఎక్కడ పడితే అక్కడ ట్రావెలింగ్ వెళ్తున్నారు, బట్ హౌ మెనీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి మీకు తెలుసు. ఆ యాక్సిడెంట్స్లో కూడా హ్యూమన్ లాస్ చాలా అవుతుంది. సో ఎప్పుడైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఈయన ఏ గమ్యాన్ని నుంచి ఏ గమ్యానికి వెళ్తున్నా కూడా హీ విల్ బీ హ్యావింగ్ ఏ సేఫ్ ట్రావెల్. ఓకే. ఇన్ కేస్ అన్సర్టన్ థింగ్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ విల్ బీ సేఫ్ గార్డెడ్. సో ఇది ఒక ట్రావెల్ ఇది ఉంటుందండి. ఈ ట్రావెల్ అదొకటే కాకుండా లగేజ్ మిస్ప్లేస్ అవుతుంటుంది. అవును. ఇప్పుడు సపోజ్ మీరు క్రూజ్కి వెళ్ళారు అనుకోండి, క్రూజ్లోకి వెళ్ళినప్పుడు వెన్ యూ ట్రావెల్ ఇన్ ద క్రూజ్ లగేజ్ కొద్దిగా మిస్ప్లేస్ అవుతుంటుంది. లేదా మీరు అబ్రాడ్ వెళ్తున్నారు, అబ్రాడ్ వెళ్ళేటప్పుడు మీరు లగేజ్ పెట్టారు, లగేజ్ మేబీ మిస్డ్ అవుట్, ఆ లగేజ్ కూడా యూ విల్ బి గెట్ ఇట్ అవుట్ ఇన్సూరెన్స్. సో ఇట్లాంటి ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి. ఒక చెప్పుకుంటూ పోతే ఇన్సూరెన్స్ ఈజ్ ఈక్వల్ అంటూ పార్ట్ ఆఫ్ లైఫ్ మనకి. ఇంతకు ముందైతే మీరు భయపడేవారు, బట్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతిదీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, కొత్త బండి డ్రైవింగ్ ఇది కాలేదు, ఏదైనా చెట్టుకో లేకపోతే ఏదైనా ఫుట్పాత్కో గుద్దారు, కంట్రోల్ చేయలేదు, కొత్త కార్కి మీకు ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి కొన్ని ల్యాక్స్లో అవుతుంది. అదే ఇన్సూరెన్స్ ఉందనుకోండి, దే విల్ గెట్ ఏ సపోర్ట్ ఆఫ్ ద అమౌంట్ వాట్ ఎవర్ ఈ బిల్, ఎంతైతే పేమెంట్ చేశారో అతనికి ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ దొరుకుతుంది. ఎలా అంటే 2 విధాలుగా ఉంటాయండి పాలసీస్లోనే. వెన్ యూ ఆర్ టేకింగ్, ఎప్పుడైతే పాలసీ తీసుకుంటున్నారో దాంట్లో 2 విధాలుగా ఉంటాయి, ప్రీ అండ్ పోస్ట్. ప్రీ అంటే ఇమ్మీడియట్లీ దే విల్ టేక్ ఏ కాల్, పోస్ట్ అంటే మీరు పేమెంట్ చేసి క్లెయిమ్ చేయడం. సో ఈ డిఫరెన్సెస్ వల్ల దే విల్ టేక్ ఎ కాల్. ఇది నార్మల్గా ఇన్సూరెన్స్లో ఉన్న వేరియబుల్ ప్రోడక్ట్స్ అండి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. మనకున్న టైం ప్రకారంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, మీరు చెప్పిన విషయాన్ని బట్టి అయితే ప్రతి వస్తువుకి కూడా మనం ఇన్సూరెన్స్ చేయించవచ్చు, ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ అవసరమని చెప్తారు. ఫ్రమ్ పిన్ టు ఏరోప్లేన్ ఎనీ ప్రోడక్ట్ మనకి ఇన్సూర్ చేయించుకోవడానికి అవకాశం ఉందండి. అలానే లైఫ్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ లైఫ్ ఒకటే కాదు, ఒకళ్ళు చెప్పాలంటే వీ కెన్ సే యాజ్ ఎ సేవింగ్స్ అండి. నార్మల్గా ఇప్పుడు మీరు పర్సనల్ లోన్స్లో ప్రతి కస్టమర్కి ఇన్సూరెన్స్ ఇప్పిస్తారు కదా, సో మనం బయట తీసుకునే ఇన్సూరెన్స్కి మీరు ఇప్పించే ఇన్సూరెన్స్కి సేమ్ బెనిఫిట్స్ ఉంటాయా, ఏదైనా వేరియేషన్? లోన్ సేఫ్ అంటారండి, యాక్చువల్లీ వీటిని లోన్ సేఫ్ అంటారు. పర్సనల్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, ఎనీ లోన్ మీద మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారనుకోండి, అది సేఫ్ అన్నమాట. ఎందుకంటే అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సర్టన్ థింగ్ అయిందనుకోండి, ఆ లోన్ అమౌంట్ అనేది డిపెండెన్స్ మీద బర్డెన్ కాదు, నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ జాబ్ లాస్ అయింది, ఆ 3 EMIs వరకు ఇన్సూరెన్స్ కంపెనీ విల్ బేర్. అంటే 90 days ఆఫ్ పీరియడ్, వాట్ ఎవర్ మీరు 90 days ఆఫ్ పీరియడ్లో మీరు జాబ్ లేనప్పుడు, మీకు ఆ శాలరీ రానప్పుడు ఆ EMI అనేది మీకు ఇచ్చేసి మీ సిబిల్ పాడు కాకుండా అక్కడ సేఫ్ గార్డ్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి ఏమైనా అన్సర్టన్ థింగ్లో కాకుండా ఏమైనా బాడీ డ్యామేజ్ అయింది, ఒక 2 months or 3 months మనం పోలేకపోయినాం జాబ్కి, బట్ యూ విల్ గెట్ ఇన్సూర్డ్ అమౌంట్ ఫ్రమ్ యువర్ నార్మల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చి. కానీ దీనికి కూడా మీరు ఏదైతే జాబ్ చేయనప్పుడు మీకు శాలరీ లాస్ అంటారు దీన్ని, ఈ శాలరీ లాస్ని, నో పే శాలరీ లాస్ని కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఈఎంఐ రూపంలో మీ ఈఎంఐని సెక్యూర్ గార్డ్ చేస్తుంది. ఇలా వేరియేషన్ పార్ట్స్ ఉంటాయండి. దానికి రైడర్స్ అంటాము, కొన్ని ఆ రైడర్స్ యాడ్ చేసుకుంటే అది వాళ్ళకి బెనిఫిట్ అండి.
ఓకే. నార్మల్గా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఏదైతే పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారో, హోమ్ లోన్స్ తీసుకున్నారో, వాళ్ళకే మీరు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలరా? నార్మల్ జనరల్గా ఎవరికైనా కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేయవచ్చా? మనం ఎవరికైనా ప్రొవైడ్ చేయొచ్చండి. ఓకే. లోన్ తీసుకునే వాళ్ళకే కాదు, ఓకే. లోన్స్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే ఇన్సూరెన్స్ లేదు, ఓకే. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇన్సూరెన్స్ లేదు, ఓకే. వాళ్ళకు కూడా చేయొచ్చండి. ఓకే. వాళ్ళకి ఏదైతే కావాల్సి ఉందో ఆ ప్రోడక్ట్లో మనం చేయించవచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. చూశారు కదండి ఇన్సూరెన్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో. ప్రతి ఒక్కరూ మీ ఇన్కమ్లోని సర్టెన్ అమౌంట్ మీ లైఫ్ కోసమో లేదా ట్రావెల్ కోసమో దేనికోసమైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీరు ముందు చాలా బెనిఫిట్స్ పొందగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.